హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ. దీనికోసమైతే చిక్కుడుకాయలని ఒలిచి ఇదిగో ఇలాగా తగినన్ని నీళ్లు పోసి 1 టేబుల్ స్పూన్ అంత ఉప్పు వేసి ఉడికించాలి. ముదిరిన చిక్కుడుకాయలై తొక్కలు వేయకూడదండి. కాస్త లేతగా ఉన్న వాటియే తొక్కలు వేయాలి. ఇంకా అది ఉడికేలోపు మరో గిన్నెలో నూనె వేయాలి. ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్లంత నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత తిరగమాత గింజలు వేయాలి, పోపు గింజలు. అవి చిటపటమన్నాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఉల్లిపాయ సగం పైనే వేగిన తర్వాత చిన్నుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేయాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేయించాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక 4 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి ఆ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి. టమాటా కొంచెం ఉడుకు పట్టిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపోను ఉప్పు, కారం. నేనైతే 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేశాను. అంటే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాం కదా. చిక్కుడుకాయ ఉడుకుతున్నప్పుడు కూడా ఉప్పు వేసాము. అందుకే ఉప్పు చూసి వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా కలిపి ఇక టమాటా మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఈలోపు చిక్కుడుకాయ కూడా ఉడికిపోయింది. చూసారుగా, ఇలా నొక్కితే గింజ మొత్తం పిండిలాగా అయిపోయింది. ఇంకా అప్పుడు వడగట్టుకోవాలి నీళ్ళు. టమాటా కూడా ఉడికిపోయింది. ఇంక ఈ టమాటాలో ఉడికిపోయిన చిక్కుడుకాయ ముక్కలు వేసేసి కలిపి ఒక 4-5 నిమిషాలైతే ఉడికించాలి. అప్పుడే కదా కాస్త టమాటాలో ఉన్న ఉప్పు, కారం అన్నీ చిక్కుడుకాయ గింజలకు కూడా పడతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా, అడుగంటకుండా. ఇక చివర్లో కొత్తిమీరాకు వేసేసి అంతే అండి, స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. సింపుల్గా చేసుకునే కర్రీ ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో చిక్కుడుకాయ టమాటా? మా ఇంట్లో అయితే అందరి ఫేవరెట్ ఇది.